పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పరలోకానికి అడ్రస్ ఆర్టీసీ బస్సు, విశాఖ రోడ్లపై రవాణా మృత్యుపాశం. నగరంలో మితిమీరుతున్న ఆర్టీసీ బస్సుల వేగం, ఇష్టానుసారంగా డ్రైవింగ్లతో వరుస ప్రమాదాలు. రామా టాకీస్ కూడలిలో మహిళల దుర్మరణం. సురక్షిత ప్రయాణం ఆర్టీసీ లక్ష్యం, మీ క్షేమం మా బాధ్యత. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం. ఇవి ఆర్టీసీ బస్సులపై ఉండే నినాదాలు. అవును, నిన్న మొన్నటి వరకు సురక్షిత ప్రయాణానికి పేరు పెట్టింది ఆర్టీసీ, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్టీసీ బస్సుల కారణంగా విశాఖ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. సామాన్యుడి సురక్షిత ప్రయాణ సాధనంగా ఉండే బస్సులు మృత్యు శకటాలుగా మారిపోయాయి. బస్సుల వెనుక మీ క్షేమం మా బాధ్యత అని రాసి ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సురక్షిత ప్రయాణం అన్న నినాదం కేవలం అక్షరాలకే పరిమితమవుతుంది. సోమవారం నగర నడిబొడ్డున రామా టాకీస్ జంక్షన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అజాగ్రత్తగా నడిపిన బస్సు ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకోవడం, ఆమె అక్కడికక్కడే మరణించడం కొంతమంది ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. గత కొద్ది నెలలుగా నగరంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్ పరిధిలో నగరం, జిల్లా కలిపి ప్రతి ఏటా సగటున 30 నుంచి 40 వరకు ప్రమాదాలు కేవలం ఆర్టీసీ వల్ల జరుగుతున్నట్లు గణాంకాలు చెప్తుండడం గమనార్హం. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో రామా టాకీస్ జంక్షన్ ఒకటి. సోమవారం నిత్యంలాగే వాహనాలతో కిక్కిరిసి ఉన్న ఈ కూడలిలో ఆర్టీసీ బస్సు వేగంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనక కూర్చున్న మహిళపై నుండి బస్సు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయోందనకు గురయ్యారు. ఇటీవల కాలంలో నగరంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. మద్దిలపాలెం, గాజువాక, సిరిపురం ప్రాంతాల్లోనూ ఇటువంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. కేవలం డ్రైవర్ల అజాగ్రత్త వల్లే ఈ ఘోరాలు జరుగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అతివేగంగా వచ్చిన సిగ్నల్స్ వద్ద సడన్ బ్రేకులు వేస్తుండడం, సిగ్నల్స్ పడిన ఆపకుండా జంపు చేయడం, మితిమీరిన వేగంతో టర్నింగ్లు, వాహనాల మీదకు వచ్చిన సడన్ బ్రేకులు వేస్తుండడంతో పక్క నుంచి వెళ్తున్న వాహనదారులు ఉలిక్కిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్టీసీలో పెరుగుతున్న ప్రమాదాలకు డ్రైవర్లపై ఉన్న విపరీతమైన పని ఒత్తిడే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా చాలామంది డ్రైవర్లు విశ్రాంతి లేకుండా వరుస షిఫ్టులు చేయాల్సి వస్తుంది. సుదీర్ఘ గంటల పాటు స్టీరింగ్ పట్టుకోవడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి పెరిగి రోడ్లపై ఏకాగ్రత లోపిస్తుంది. ముఖ్యంగా నగరంలో ఇరుకైన రోడ్లు, భారీ ట్రాఫిక్లో బస్సులను నియంత్రించడం వారికి సవాల్గా మారుతుంది. సమయపాలన పాటించాల్సిన ఒత్తిడితో స్టాపుల వద్ద వేగంగా బస్సులు తీయడం ప్రమాదాలకు దారితీస్తుంది. మరోవైపు రోడ్డుపై తిరుగుతున్న బస్సుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అనేక బస్సులకు బ్రేకులు సరిగ్గా పట్టకపోవడం, టైర్లు అరిగిపోవడం వంటి సాంకేతిక లోపాలున్నాయి. డిపోలో సరైన నిర్వహణ లేకపోవడం, డ్రైవర్ల ఫిట్నెస్ లేని వాహనాల్లో రోడ్డెక్కుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న 600 బస్సుల్లో సగం వరకు పాత బస్సులు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యవసర సమయంలో బ్రేకులు సరిగ్గా పడకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో డ్రైవర్లు ఒకరికొకరు పోటీ పడుతూ బస్సులు నడపడం కూడా ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్లకు క్రమం తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించేవారు. కానీ ఈ మధ్య కాలంలో అటువంటి శిక్షణా తరగతులు నామమాత్రంగానే సాగుతున్నాయి. కొత్తగా చేరిన డ్రైవర్లకు నగర ట్రాఫిక్ల పట్ల అవగాహన లేకపోవడం, ముఖ్యంగా మలుపుల వద్ద పాదాచారాలను గమనించకపోవడం శాపంగా మారుతుంది. విశాఖ లాంటి మెట్రో నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణ వల్ల ప్రజలు రోడ్లపై నడవాల్సి వస్తుంది. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఇదే సమయంలో బస్సులు అదుపు తప్పి వారిని ఢీకొట్టున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి అధికారులు విచారణ జరుపుతున్నామని చెప్తున్నారే తప్ప శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించడం లేదు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సుల వేగాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. సిగ్నల్ జంపింగ్లు, ర్యాష్ డ్రైవింగ్లు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాహనాల ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే విశాఖ రోడ్లు సామాన్యులకు మృత్యుకూపాలుగా మారక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.